ఎన్నాళ్ళ నుంచో ఈ కృష్ణయ్య బొమ్మని వదిలేయాలని ఉన్నా కూడా వదిలేయలేక అట్లానే పెట్టుకున్నాననమాట. ఎందుకంటే నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఏందో తెలియదు కానీ నాకు ఆ కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే ఆ చెయ్యి అనేది ఇరిగిపోయినా కూడా నేను ఆ బొమ్మను ఆ నీళ్ళల్లో వదిలేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అట్లా ఇరిగిన బొమ్మను పెట్టుకోకూడదమ్మా, తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేసేయండి అని చెప్తూ ఉన్నారు. కానీ పెద్దల మాట వినాలి కదా అని చెప్పేసి ఇంకా 2 బొమ్మలు తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసేసానమాట. కానీ నాకు చాలా బాధ అనిపించింది ఆ సోమవారం నీళ్ళల్లో వదిలేసేటప్పుడు. ఎందుకంటే చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను నేను ఆ బొమ్మ. ఇప్పుడేమో వేరే మెటల్ బొమ్మ తెచ్చుకున్నానండి. అది ఇరిగిపోదు, ఏమీ అవ్వదనమాట. ఇంకా అట్లాగే ఇద్దరిని అట్లా నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి ఇక నేను ఇంటికైతే వచ్చాననమాట. నేను సున్నిపిండి సోప్ అయితే చేశాను కదా, అది ఎలా యూజ్ అవుతుందో చెప్తున్నాను మీకు. మన ఒంటి మీద ఉన్న ట్యాన్ అయితే పోతుంది, అట్లాగే శరీరం కూడా స్మూత్గా అవుతుందండి. ఒక్కసారి కనుక మీరు వాడి చూస్తే మీకే తెలిసిద్ది అనమాట. చక్కగా చర్మం అనేది స్మూత్గా ఉంటుంది, అంటే డ్రై అవ్వకోకుండా మనకి స్మూత్గా ఉంటుందన్నమాట. చూశారు కదా ఎలా పనిచేస్తుందో.